మహనీయుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానించే విధంగా ఉపాధి హామీ పనులకు ఆయన పేరును తొలగించడం బాధాకరమన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆ పార్టీ నాయకులతో కలిసి మండల అధ్యక్షుడు అక్కం స్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి, అత్యం, అహింస మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభా కొండలరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, వైస్ చైర్మన్ నరసింహులు, ఉప సర్పంచ్ తిరుపతి, నాయకులు రామరెడ్డి, భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ గారి వర్ధంతి తోట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ గాంధీ గారు నిజంగా అహింసావాదంతో బ్రిటిష్ వాళ్ళను తరమగొట్టడంలో ముఖ్య పాత్ర వహించి ఇవాళ స్వతంత్రం తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గాంధీ గారి ఈజీఎస్కు సంబంధించిన ఆయన పేరు తీసేయడం చాలా ఆయనను అవమానించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దాన్ని మార్చుకొని గాంధీ గారి పేరు మీదనే అది ఉంచాలని మేము మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శాంతి, సత్యం, అహింస మార్గాలుగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు, జాతిపిత ఈరోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ ఆయన మార్గాన్ని ముందుకు తీసుకొని ఈరోజు ఆయన వర్ధంతిని తోట మండలంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన బతికి లేకున్నా కానీ ఆయన చూపెట్టినటువంటి మార్గంలో ఈరోజు ప్రపంచమంతా ఆయన వైపు చూస్తూ ఆయన వర్ధంతిని జరుపుకోవడము జరుగుతుంది. తోట మండల కేంద్రంలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని రానున్న కాలంలో ఆయన స్ఫూర్తితోటి యువత కూడా ముందుకు రావాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.